మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథంలోని యెషయా గ్రంథము 41వ అధ్యాయం 602 పేజీ నంబర్ 602 పేజీ నంబర్ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. చాలండి. చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే గ్రంథకర్త ప్రవక్త యెషయా ఈ మాటలు చెబుతున్నాడు. ప్రవక్త అయిన యెషయా ఈ 41వ అధ్యాయము రాస్తూ 21వ వచనములో ఇద్దరు వ్యక్తులు సంభాషించుకున్నట్లుగా ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుడేమో ఆడు వ్యాజ్యమాడు, నాతో దెబ్బలాడి గెలువు, ప్రార్థన చేసి గెలువు, భక్తిలో గెలువు అన్నట్లుగా నాతో వ్యాజ్యమాడు అంటున్నాడు. కానీ యాకోబు రాజు మీ రుజువు నాకు చూపించు. ఈ రెండు పదాలు మనం చూస్తున్నాం. ఇక్కడ యాకోబు రాజు యేసుక్రీస్తుకే సాదృశ్యం. యాకోబు అంటే ఇశ్రాయేలీయుడు అని, ఇశ్రాయేలు అంటే దేవుడిని గెలిచిన వాడు, ముఖాముఖిగా మాట్లాడిన వాడని, ప్రార్థనా వీరుడు అని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని పర్యాయములు మనిషి పేరు కనబడినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న ఆ లేఖన భాగంలో ఉన్న విషయం ఏంటి అంటే, మీ రుజువు నాకు చూపించు. ఏమంటే ఇల్లు నాదండి, ప్రూఫ్ ఏంటి? అదేనండి, ఏమైనా కాగితాలు రాయించుకున్నారా? ఏమైనా అగ్రిమెంట్లు ఉన్నాయా? ఏమైనా కాగితాలు ఏమైనా రాయించుకుంటే తండ్రి తెస్తే ఆ కాగితాలు పెద్దల మీద ముందు పెడితే వాళ్ళు చూసి, ఇది ఎప్పుడు నీకు ముందు రాసాడా, వెనక రాసాడా, లేదా దీనికి ఏమైనా చిక్కులు ఉన్నాయా, దీనికి ఏమైనా మైనస్లు ఉన్నాయా, ప్లస్లు ఉన్నాయా అన్నట్టుగా కొన్నిసార్లు ప్రియులారా రుజువులు అడుగుతాం. ఏంటి దీని రుజువు ఏంటి? ఇది నీది అనడానికి ఏంటి, నీ దగ్గర ఉన్నది ఏంటి అంటాం. ఇక్కడ మనం గమనించిన వారం అయితే దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు, మీ భక్తిలో రుజువు ఏంటి? లేదు ప్రభు, నేను నెలకొకసారి ఉపవాసం ఉంటాను, లేదా వారానికి ఒకసారి ఉపవాసం ఉంటాను, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తానంటే ఏంటి రుజువు ఏంటి? రా ప్రభు, వచ్చి చూస్తే నేను ప్రార్థన గదిలో ఉన్నానో లేదు మీరు చూస్తే తెలుస్తుంది. అలాగా పదండి, రావడం చూడడం జరుగుతుంది. అంటే ఈ లోకానికి ఏదైనా ఒక విషయం మీద అభిప్రాయం లేనప్పుడు, ఏదైనా గొడవలు జరిగినప్పుడు, ఏదైనా మనస్పర్ధలు వాటిని ఆ పెద్దలు ఏమైనా పరిష్కరించాలన్నప్పుడు వారు ఎక్కువగా వాడేది ఏంటంటే రుజువు. పోలీస్ వారైతే దీన్ని ఎవిడెన్స్ అంటారు, ఎవిడెన్స్. కాబట్టి కొన్నిటికి ఎవిడెన్స్లు ఉండాలి, కొన్నిటికి రుజువు ఉండాలి, కొన్నిటికి ప్రూఫ్, చేరాత కానీ, సంతకాలు కానీ, కాగితాలు కానీ, ఆధారాలు కానీ, ఇలాంటివన్నిటిని మనం చెప్తాం. మరి నువ్వు క్రైస్తవుడు అంటానికి రుజువు ఏంటి? అయ్యా నేను బొట్టు తీసేస్తాను, విధవరాలు కూడా బొట్టు తీసేద్దుగా. అయ్యా నేను తెల్లసీర కట్టు, నేను విధవరాలు కూడా తెల్లసీర కట్టిద్దుగా. అయ్యా నేను పాటలు పాడా, అంజులు కూడా పాడుతున్నారుగా. అయ్యా నేను గుడికి వస్తున్నా, అంజులు కూడా. క్రైస్తవుడా? ఒకవేళ దేవుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీ రుజువు చెప్పండి, మీ రుజువు చూపించండి. ఒక క్రైస్తవుడు అనడానికి రుజువు ఏంటి? బాప్తిసం పొందానా? ఈరోజు చాలామంది బాప్తిసాలు పొందుతున్నారు. బాప్తిసం ఒక రుజువు ఎలా అయింది అంటే దేవుడిని దగ్గర నుంచి అది అడుగుతున్నాడు. అది మనం గమనించుకోవాలి. ఒక ఇంటి స్థలానికి ఒక పేపర్ ఉంటుంది, ఇంటి పత్రమా, ఎస్, అది చూపిస్తే సరిపోద్ది. కొన్నిటికి ఎవిడెన్స్లు ఉంటాయి, ప్రూఫ్స్.
పోలీస్ వాళ్ళకైతే ఒక ఆడియోనో వీడియోనో లేదంటే ఒక వస్తువో ఏదోటి. మరి దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చూపిస్తావు? ఏదో ఆలోచించావు, దేవుడు అడుగుతాడు అసలు మనల్ని? అడుగుతాడని తెలుసు, మరి ఏం రెడీ చేసుకున్నావు ప్రూఫ్కి? చెప్తారు ఎవరైనా? మీరు ఎవరైనా ఇప్పుడు అడిగారు అనుకో, దేవుడు ఏం చెప్తారు మీరు చెప్పండి? మారు మనసు అందరూ పొందారు కదా, మారిన మనసు అంటున్నావు, అది మారుతానే అంటున్నావు. మనసు అంటేనే మారుతుంది. మీకంటే పరిశుద్ధులు లేదనా? మరి ఏంటి తేడా? ఇప్పుడు అయిగా నేను అబద్ధాలు ఆడిస్తానంటే అబద్ధాలు ఆడకుండా చాలామంది జీవిస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ అనగా శిలువ, సమాధి, పునరుద్ధానపు శ్రమలు పడిన తరువాత 40 దినముల వరకు అగ్గుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు అనగా బ్రాకెట్లు ఏముంది? రుజువులను చూపి వారికి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏం చూపించాడు? తోమ అడిగాడు కదా, ఏమని? నీ గాయాల్లో వేలు పెడితే కానీ చూపించాడో లేదా? వచ్చి చేయబెట్టు. నేను నమ్మను అన్నాడు కదా తోమ. అందుకని దేవుడు ఏం చూపించాడు? తన గాయాలు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ వేయబడి మరణించే పునరుద్ధానం తర్వాత చాలా మందికి చాలా డౌట్లు వచ్చినాయి అంట. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకటి ఈ 40 దినాలు సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడంట. అక్కడికి ఆపేస్తే ఈరోజు నా వాక్యం ఉండేది కాదేమో. తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. ఎలాగా అంటే రుజువు పరుచుకుంటూ. గాయాలే చూపిస్తున్నారు, బాధలేనే చూపిస్తున్నాడు, కొరడా దెబ్బలే చూపిస్తున్నాడు. నేనే యేసు అని అనిపించుకోవడానికి తనొకప్పుడు ఏంటో, యేసు అనడానికి కలిగిన ఆధారాలు ఏంటో, ప్రతి రుజువును. మరి ఇప్పుడు చెప్పండి, యేసయ్యే తను తాను కనపరుచుకుంటున్నాడు, రుజువు చూపించుకుంటే మనకు ఉండాలో వద్దా? ఇర్మియా గ్రంథం 51:10. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా భక్తులు కూడా ఒక మాట అన్నాడు చూడండి, పాత నిబంధనలో కూడా. యెహోవా మనకి న్యాయమును రుజువుపరచుచున్నాడు. చూసారా, దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట అంటే తన న్యాయాన్ని రుజువుపరుచుకుంటున్నాడు. సో పాత నిబంధనలోనూ దేవుడు తను తాను రుజువుపరుచుకున్నాడు, క్రొత్త నిబంధనలో కూడా తను తాను దేవుడు రుజువుపరుచుకున్నాడు. చూడండి, నేను అనడానికి ఇదిగో ఆధారాలు, నేను అనడానికి రుజువులు, సాక్ష్యాలు. రైట్, ఇప్పుడు మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తుంది. ఇంతగా దేవుడు నీ దగ్గర నుంచి అడుగుతున్న రుజువులు ఏంటి ఈరోజు? ఇది మనం ఈరోజు నేర్చుకోవాలి. ఆ రుజువు మనం చూపించగలిగితే నేను అంటాను, గుడి మీద చేసుకో, ఏం బాధ లేదు, ప్రాణం పోతుందని బాధ లేదు. ఇక నేను ఉన్నా లేకపోయినా నా దగ్గరే ఉన్నాయా? మీరు చెప్తేనే కదా పాస్టర్ గారు ఉంటాయంటారు. సో ఇప్పుడు కొన్ని రుజువులు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ నుంచి ఎక్స్పెక్టేషన్. దేవుడు నీ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్, రుజువులు, కొన్ని ఆధారాలు చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు పాస్టర్స్ వేతనానికి, ఈ చర్చి నీదనడానికి కొన్ని రుజువులు అడిగారు. ఎత్తేవులు అది మానే అని చెప్పి వదిలేసి, ఇది లోకానికి సరిపోయింది. కానీ అడిగింది దేవుడు, అడుగుతుంది నిన్ను. ఈరోజు దాన్ని కనపరిచావా? ఆయన కుమారుడిగా, కుమార్తెగా, ఆయన బిడ్డగా నువ్వేమైపోతావు? ఆయన భార్యగా అప్రూవల్ సంతకం చేసి నువ్వు నా భార్యవి, నో డౌట్ నేను ఎవడో కాదనడానికి సరిపోడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవుడు మనం అడుగుతున్న రుజువులు ఏంటో కొద్ది నిమిషాలు మనం నేర్చుకొని ఆ రుజువులు సంపాదించుకొని, ప్రభువా నువ్వు వెతికిని నా దగ్గర ఉన్నాయి అంటాం కదా. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్గా వెళ్తాం కదా. పిల్లకి చదువు ఉండాలా, అందం ఉండాలా, ఇల్లు ఉండాలా, ఇంత ఆస్తి ఉండాలా, ఇంత ఆస్తి నాకు ఇవ్వాలా. ఈ లోకంలో ఒక మనిషికి
ఎన్ని కోరికలు ఉంటాయో దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నా కొన్ని రుజువులు మీ ముందు పెడుతున్నా. చదువుతాం ప్రియులారా. ఏబు గ్రంథం 13వ అధ్యాయం. ఏబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఏమంటున్నాడు చూడండి. నన్ను కనుక రుజువు అడిగితే ఏమని? నువ్వు నా బిడ్డవేనా, నువ్వు నా దానివేనా, నేను కోరుకుంటున్న దానివేనా, క్రైస్తవ దానివేనా అని అడిగితే నేను చూపించే రుజువేంటో తెలుసా? నేను తన కోసమే కనిపెట్టుచున్నానని చెప్పడానికి ఆయన సన్నిధిన నా న్యాయ ప్రవక్తనే రుజువు. దేవునికి స్తోత్రం చెప్పండి. న్యాయంగా ఎలా నడిచానో, ఆయన సన్నిధిలో న్యాయంగా ఎలా నడిచానో అదే నాకు రుజువు అంటాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన కూడా ప్రార్థన చేశాడు. అయ్యా, నా రుజువును మర్చిపోయావే ఏంటి? మీ అందరికి తెలుసు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం చదివితే ఆయన పేరు హిజ్కియా రాజుగారు. యెషయా భక్తుని పిలిపించి హిజ్కియాతో చెప్పి, రాత్రే నేను నిన్ను లేపేస్తున్నా కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియాకి ఎప్పుడైతే ఈ రాత్రి తను మరణించబోతున్నాడని తన ఇల్లుని చక్కబెట్టుకోమన్నాడో, పెద్దవాడు చిన్నవాడు ఎక్కడున్నాడో, రండి ఆస్తి కాగితాలు తండ్రి ఏమనలా. బైబిల్ చెప్తుంది, ఉన్న పాటున గోడ తట్టు తిరిగి ఆయన చేసిన ఒక చిన్న ప్రార్థన ఉంది చూడండి. 38వ అధ్యాయము 3వ వచనం కాడి నుంచి మొదలు పెట్టండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించదునో. అక్కడ నాకు ఇష్టమైన మాట ఏంటి అంటే, సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నా. మర్చిపోయావా? నా అనుభవం ఏంటో తెలుసా? కేవలం నా జీవితంలో మందిరం దగ్గర ఉన్నప్పుడే పరిశుద్ధత కాదు, నువ్వు సన్నిధిలో నేర్పే ప్రతి బోధ మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను విడిచిపెట్టలేదు. సత్యవంతుడనై నేను ఎలాగో నడిచాను. నడక అనేది జీవితాన్ని చూపిస్తుంది. నా జీవితాన్ని కనుక ఒక్కసారి నువ్వు తిప్పు చూస్తే ఏ విషయంలో కూడా అన్యాయము, అక్రమము, దుర్మార్గత ఇవేమీ కనబడవు. మరి ఏం కనబడతాయి? సత్యము, న్యాయము, యథార్థత. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? నీ సన్నిధిలో మీ దాసులు చెప్పే ప్రతి మాటయ్యా నా హృదయంలో గుచ్చుకుపోయింది. చూడండి కొంతమంది నాతో భలే మాట్లాడతారు, మంచిదే. అగర్ కొన్ని మాటలు మీరు మందిరంలో చెప్పినప్పుడు చెవులోకి వెళ్తున్నాయి అనరు, చెప్పాలి. కొన్నిసార్లు గుచ్చుకున్నట్టు ఏదో గుండె సీట్ తీసుకొచ్చి గుండెని గచ్చని గుచ్చినట్టు. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చదువుతాం. పాపాత్మురాలైన స్త్రీని ఊరు చివరికి తీసుకెళ్ళి చంపేద్దాం అనుకొని రాళ్ళు పెట్టుకొని బయలుదేరుతారు, పెద్దవాడు మొదలుకొని చిన్న వరకు. ఈలోపు యేసుక్రీస్తు కనబడితే అడుగుతారు, అయ్యా ఏం చేయమంటారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కూడా చంపేయమంటారా, లేదా నువ్వేమని చెప్తే అది చేద్దాం అనుకుంటాం. ఎందుకని? అలా చెబితే నువ్వేం దేవుడు అయ్యా అంటారు. వదిలేమంటే పాపానికి నువ్వు సమర్థిస్తున్నావా ఏంటి అన్నట్టుగా ఉంటుంది. సో ఇరికలు పెట్టాలనుకుంటున్న సమయంలో యేసే అడిగాడు, నీలో పాపం లేనివాడు మొదటి రాయిని. అక్కడ రాయబడుతుంది. ఆ మాటలంట గుచ్చుకొని గద్దించి వాళ్ళంట పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు. ఆ మాట ఒకటనేసి కింద ఉంటుంది చూడండి. అదే విన్ని దగ్గర ఏముందో ఒకటి ఉందా, అది కింద దాని కింద వచనాలు ఉంటుంది అర్థం.
మనస్సాక్షి చేత గద్దించను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించిన మాటకి వారు ఆ మాట విని అని అక్కడ ఇంకో మాట ఉండదు చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగించిన తర్వాత వారు అంటారు, అయ్యా మేము ఏం చేయమంటారు అన్నట్టు 37 వారు ఆ మాట విని హృదయము నొచ్చుకొని, నేనేమంటాను గుచ్చుకొని మమ్మల్ని ఏం చేయమంటారు, అయ్యా మారండి, మార్చుకోండి, యథార్థంగా జీవించండి. నిజమే, ఈరోజు నీ బాప్తీసం కాదు దేవుడికి చూపించాల్సింది, నువ్వు కట్టుకునే తెల్లచీర కాదు దేవుడికి చూపించాల్సింది. ఈరోజు చాలామంది ఇవే చూపించేది. మేము క్రైస్తవులు అండి, తెల్లచీర మంచిదే, నేను కాదంటలేదు, వాళ్ళు విమర్శించట్లేదు కూడా. కానీ పైన తెల్లచీర కట్టుకొని లోపల నల్ల బ్రతుకొద్దు. బయటికి నల్ల చీర కట్టుకున్నా హృదయం తెల్లగా ఉంటే చాలు, అది దేవుడికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కదా దేవుడు కోరుకునేది. మనుషులు చూసేది పై రూపం, కానీ దేవుడు చూసేది హృదయం, అంతరంగం. సో దేవుడికి ఏ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభు నువ్వు ఒకవేళ నా నుండి ఏమైనా రుజువు కావాలి అనుకుంటే, ఒక న్యాయవంతుడిగా నేను ఎలా నడిచానో, ఓ సత్యవంతుడిగా నా మాట తీరు ఎలా ఉందో, యథార్థతతో నా బ్రతుకు ఒక్కసారి ఎలా ఉందో నువ్వు స్కాన్ చేయి చాలు. అపోస్తుల కార్యము 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా నేను నేటి వరకు కేవలము ఏంటంట మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట. వాళ్ళకి అవసరం అది, కానీ క్రైస్తవుడు ఉండవలసింది ఇది కదా. ఒక క్రైస్తవుడు ఉండవలసిన గుణాన్ని రుజువుపరుచుకున్నాడు జనుల మధ్య. ఎవరో తెలుసా, నేను ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నానో అది చూడండి. మరి ఒకప్పుడు దూషకుడు, హింసకుడు ఇవన్నీ కాదు, ఇది పైది, ఇది పై బ్రతుకు. తన సాక్షిని కనపరుచుకుంటున్నాడు. మహాసభ ఎదుట పౌలు గారు నిలబడి అన్నారు, అయ్యా నా నడక మీకేమైనా ఇబ్బందికరం అనిపిస్తుందా? నా నడక మీరు చూశారు కదా, నేను నడుస్తున్నా, నేను ప్రవర్తిస్తున్న తీరు, నేను మాట్లాడే మాట తీరు, ఈ పాటి మీకు అర్థమైపోవాలి. అరే బాబు వీడు క్రైస్తవుడు అనుకుంటారా, ఈ పాటి కొట్టి మాట్లాడాలి. కానీ చెప్తున్నాడంటే వీళ్ళు మార్పు ఏంటో, ఆ దేవుడి యొక్క సంధించిన అనుభవాలు ఏంటో మనకు అర్థం అవ్వాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ రంగు వస్త్రాలు వేసుకున్నావు కాదు కావాల్సింది. ఈరోజు దేవుని దగ్గరికి ఎలా వచ్చావన్నది కాదు నీకు కావాల్సింది. దేవుడే కనుక ఏంటి రుజువు అని అన్నప్పుడు హిజ్కియాలాగా, పౌలు భక్తుల్లాగా మనం చెప్పగలగాలి. ఏబు భక్తుల్లాగా, అయ్యా రుజువు అడిగితే నేను చూపించాల్సింది ఏదైనా ఉందా అంటే, ఇదిగో నా న్యాయ ప్రవర్తన, నేను న్యాయంగా నడిచిన నడక, నేను మార్పు చెందాను అన్నప్పుడు ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు నుంచి కనుక వెనక్కి తిరిగి నువ్వు చూడగలిగితే ఎక్కడ పాపం కనబడతాయి. కారణం ఏంటంటే న్యాయాన్ని, యథార్థతని నేను కలిసి కట్టుగా నడిచానయ్యా, నా యథార్థతే, నా యొక్క న్యాయమే, నా సత్యమే నీకు కనబడుతుంది, అది బట్టి చాలయ్యా నేను మారాను, నా బ్రతుకు మార్చుకున్నాను అని చెప్పడానికి నేను రుజువు సరిపోద్దేమో అని అనుకుంటున్నానని భక్తుడు ఏబు గారు చెప్తున్నారు. మరి ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది? మారాను ఈ పాట ఉందిగా, మారామంటూ గొప్పలు చెబుతారు. కాబట్టి గొప్పలు కాదు మన నడక, మన నడవడిక, మన జీవితం, ఇది కదా దేవుడు చూసేది. అందుకని గలతీ 2 అంటాడు, పై రూపాలను చూడ దేవుడు. కాబట్టి పై రూపాలని లక్ష్య పెట్టదు ఎప్పుడు కూడా. హృదయాన్ని చూసే దేవుడికి ఆ హృదయంలో ఉన్న యథార్థతను మనం నడవగలిగితే చాలు. కాబట్టి ఇది మొదటి రుజువు. నాలో నుంచి చూస్తాడు అని భక్తుడిని ఏమో సాక్ష్యం వేస్తాడు. ఇక రెండో దగ్గరికి వద్దాం. రెండో మాట చదవండి. అపోస్తుల కార్యగ్రంథములు 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి
ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచును. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు అంతవరకు ఏమని కలవరపరిచాడు అని మనం చూస్తే 8వ అధ్యాయం మొదలెడితే, హింసకుడు, దోషకుడు, హానికరుడుగా ఉంటూ యేసు దేవుడు కాదు, క్రీస్తు అంతకంటే ముఖ్యుడు కాదు అన్నట్లుగా, యెహోవాయే దేవుడు అని చెప్పి యేసును నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా చంపేసేవాడు. కానీ దమస్కు ప్రాంతంలో ఆయన మెల్లని స్వరం విన్నప్పుడు, ఆయన తెలుసుకున్న తరువాత నిజదేవుడు ఎవరో తాను అనుభవించి ఆ దేవుని యొక్క రుజువులు నేను రాశానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా మనసులో కూడా వస్తుంది. అదేంటంటే, ఒక చోట చదివాను కూడా నేను, ఆ దేవుని యొక్క రుజువు అనగా ముద్రలు నా శరీరం మీద ముద్రలు ఉన్నాయి అంటాడు. కాబట్టి పౌలు భక్తుడు తన జీవితంలో, నేను యేసు క్రీస్తు వారిని నా జీవితంలో రుజువుపరుస్తున్నాను అనే మాట మనం చూడగలుగుతాం ప్రియులారా. 24వ దానియేలు గ్రంథం 2:46. ఇందాక నేను చెప్పింది గలతీ 6:17లో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునో నన్ను శ్రమ పెట్టవద్దు అనే మాట గలతీ 6:17లో మనము యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అన్నట్లుగా మనం చూస్తాం. అలాగే గలతీ 3:1లో కూడా క్రీస్తు వారి యొక్క శిలువ నేను ప్రదర్శించాను అంటే, యేసే దేవుడు, క్రీస్తే ప్రభు అని చెప్పడానికి నా శరీరం మీద నేను ముద్రలో, నా జీవితంలో శిలువ ప్రదర్శన ఉందన్నమాట 3:1లో. అది ఏమైందంట, ప్రదర్శన అంటే ఏంటి? మా ముందు ప్రదర్శించాడండి అంటారు. అంటే ముందుకి కనపరిచాడు, మా ముందు చూపించాడు, ఇదిగో వీడు మారాడు అన్నదానికి యేసుక్రీస్తు నమ్మిన తర్వాత తన ప్రవర్తన కనపరిచాడు. అలాగే యోహాను సువార్త 4:29, మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పక, గుడ్డివాడు చెప్తున్నాడు ఈ మాట. ఆయన క్రీస్తు నేను చూసా. అదే నీకెలా కనబడతారా? కాదు, నా కళ్ళు వచ్చిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చాడు ఆయన. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఆయన నేను గుర్తుపడుతున్నాను అంటాడు. దేవుణ్ణి గుర్తించగలగాలి, రుజువు. మన దేవుని యొక్క రుజువులు మనలో కనబడాలి. ఇంకో మాట చెప్పమంటారా? పౌలు భక్తుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించు. ఒకసారి ఫిలిప్ అడుగుతాడు, ప్రభువా నువ్వేమనుకోపోతావు మాట చెప్తాను. ఏంటి చెప్పలేదు, అందరూ మీ తండ్రిని చూడాలనుకుంటున్నారు, అదేనండి యెహోవాను చూడాలనుకుంటున్నారు, మరి మీరు ఏమైనా చూపిస్తే నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు గురించి చెప్పడం కాదండి ఈరోజు క్రైస్తవులు చేసే పని. తప్పు ఏంటి అంటే, యేసు ఎలాంటోడు కాదు, ఇవి కాదు. యేసుని గురించి చెప్పే రోజులు పోయినాయి, మరేంటి చూపించే రోజుల్లో వచ్చాం. యేసయ్య ప్రేమమయుడు అని చెప్పుకోవడం గొప్ప కాదు, ఆయన ప్రేమ నాలో ఉంది, అందుకనే పేదవాడికి సహాయం చేస్తాం, లేమిలో ఉన్నవాడికి దాతృత్వం కలుగుతూ. యేసుక్రీస్తు ప్రభు దేన్నైతే కనపరిచారో ఆ ప్రేమతత్వాన్ని, దయ, ఇలాంటి గుణాలు కనపరచాలి. నేను ఈ మధ్యన
ఈ మధ్యన కాదు, ఈ నిన్నే అనుకుంటా ఒక పోస్ట్ పెట్టా, అది నేను చదివాను. ఆ పోస్ట్ నేను చదివాను, ఒకసారి ఎందుకు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఒక ఆయన అంటే గాడిద కొన్నాడంట, గాడిదని ఒక ఆయన ఒక గాడిదని కొన్నాడంట. పని లేక ఏం చేయాలో తెలియక ఆ చాకల వాడు ఆ గాడిదని రోజు ఓ చెట్టు కింద కట్టడం మొదలెట్టాడంట. ఆ చెట్టు కింద కడితే ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉందంట. ఆ దెయ్యం ఆ గాడిదని ఒక రోజు తాడిప్పేసిందంట, అంటే వదిలేసింది. ఆలోచన చేయండి ప్రియులారా, అది వెళ్ళి నీలాంటోడో నాలాంటోడో పేరు పెట్టుకుంటే బాగుంటాం, లేదా పాస్టర్ గారు అని చెప్తాను. ఓకే అంటే మళ్ళీ ఇంకోళ్ళు పేరు పెడితే ఎందుకు వచ్చిందిలే కానీ, పాస్టర్ గారి చేను మీద పడిందంట, నా చేను మీద పడిందంట. నాకు పిచ్చి కోపం వచ్చి మనం చేసే పని ఏంటంటే, ముందు ఒక కర్ర దొరికితే దాని ముందు బాధేస్తాం. గబగబా వెళ్ళి కర్ర ఎట్టుకొని బాధేస్తున్నానంట. ఈ బాధేయడం ఆ చాకలవాడు చూసి ఆడు కర్రట్టుకొని నన్ను బాధతోకి వచ్చాడంట. నా గాడిదలు కొడతావా అని. ఆ కొట్టుడు వల్ల పాస్టర్ గారు చచ్చిపోయారు. అది చూసిన పాస్టర్ గారు ఆవిడ మా ఆయన కర్ర పెట్టుకొని చంపేస్తాను, నేను కత్తితో చంపేస్తానని చెప్పి కత్తి తీసుకొచ్చి ఆ యొక్క చాకలాయని చంపేస్తే ఆవిడొచ్చి పాస్టర్ గారు భార్యని చంపేసిందంట. అది చూసిన పాస్టర్ గారి పిల్లలు ఆ చాకలాయన ఆ భార్యని చంపేస్తే వాళ్ళ యొక్క పిల్లలు వచ్చి ఒకడు ఉండబట్టలేక దెయ్యం దగ్గరికి వెళ్ళి, ఎంత పని చేసుకోసం నువ్వు, ఎంతమంది చావుకు కారణమైతే దెయ్యం అందంట, నేను ఎవరినైనా చంపానా అందంట. చంపలేదు కానీ గాడిదని ఇప్పాను. అవును ఇప్పాను, మీకు బుద్ధి ఉండాలిగా, దాన్ని కట్టాలనో మళ్ళీ ఏదో చేయాలని. ఈరోజు మనం చేసే పని ఏంటంటే, ఎవడో ఒకడు పోస్ట్ పెడతాడు, ఇది నేను చెప్పొచ్చే మాట, యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో. మనకున్న బుద్ధి ఏంటి? షేర్. మీ సంగతి నాకు తెలుసులేదు, మీరు ముందే ఎలా అంటారు, ఏది ఫోన్ దొరికితే చాలు పైకి ఏదంటే వచ్చింది అనుకోండి, చెప్పండి. మనం చేసే పని లేదండి, షేరు లేదా సబ్స్క్రైబు లైక్, అంతేగా. బాగా తెలియనట్టు మళ్ళీ చూస్తారండి ఆయన. ఇప్పుడు అంటే ఎవడో ఏదో ఇప్పాడు, ఏదో సోషల్ మీడియాలో ఒకడు పెట్టాడు పోస్ట్, నీకేం పని అంట, మనం షేర్ కొడతాం, దానికి ఎవడో కామెంట్ పెడతాడు, ఎక్కడో విమర్శనం వస్తుంది, ఇక్కడ నీకు నిద్ర ఎట్టదు, నన్ను ఇలా అంటావు, గుద్దుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, చావుదాకా వెళ్ళిపోతుంది. సో ఎవడో ఏదో సోషల్ మీడియాలో ఏదో గాడి నింపుతాడు, మనకు బుద్ధి ఉండాలి అన్న దాని గురించి చెప్తున్నాడు ఇవన్నీ. కాబట్టి గమనించండి, సోషల్ మీడియా ఈరోజు ఎక్కువ అవుతుంది. ఈ సోషల్ మీడియాలో జ్ఞానం ఉన్న దానివి అనిపించుకోవాలి అనుకుంటే మనం ఏం చూడాలి? అసలు అలా ఫోన్ చూడడమే తప్పు, దానికి నేను ఒప్పుకోను, ఫోన్ అంటేనే ఒప్పుకోను. కానీ సోషల్ మీడియా మీద కూడా జరుగుతున్న దీని విషయమై స్పందించమని నేను చెప్పను. నేను ఎప్పుడు దేనికి స్పందించను, క్రైస్తవుల మీద విమర్శించడం నేను స్పందించను, ప్రార్థిస్తాను అంతే. అందుకంటే ఉత్తమం ఇంకోటి లేదంట. దానికి తిరిగి రిప్లై ఇచ్చి కామెంట్ పెట్టి దాన్ని వాదించే దానికంటే, ప్రభువా దీనికి ఏదైనా ఎండ్ కార్డు ఒకటి ప్రభువా, వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి జ్ఞానవంతులు లేపు, విమర్శన ఇది కాదు. కాబట్టి క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలుసు ప్రియులారా? ఇది చెప్తే సినిమా కొటేషన్లో ఉంటుందేమో. యుద్ధం చేయించడం గొప్ప కాదంట, యుద్ధం ఆపడం. యేసయ్య ప్రేమతత్వం ఏంటో తెలుసా? కొనసాగింపు అనేది అంటే పాపాన్ని కొనసాగింపు కాదు, దేన్నైనా ఖండించడం నేర్చుకోవాలి, అక్కడికి ఆపించేయాలి. అది శత్రుత్వమైనా ఇంకేదైనా. క్రైస్తవుడు అంటే అర్థమైతే తెలుసా? దేన్నైనా ఖండించేవాడు, పాపాన్నైనా విమర్శనైనా ఆపగలిగేవాడే క్రైస్తవుడు. అది యేసయ్య తత్వం. యేసయ్య కొన్నిసార్లు ఆపడానికి మౌనంగా కూడా ఉన్నారు. సో పౌలు భక్తుడు ఏమన్నాడంటే, క్రీస్తుని గురించి చెప్పడం చాలు, రుజువు ఇప్పుడు దాకా పరిచయం, ఇప్పుడు నీలో రుజువు కావాలి. క్రీస్తు ప్రేమ అంటే ఎలా ఉంటుందో నీ క్రియల్లో అది కనబడాలి. క్రీస్తు ప్రేమించేవాడు అని చెప్పడం కంటే ఆయన ప్రేమించినట్లుగా నేను ప్రేమిస్తాను. అబ్బాయిలు కాదు, ఆయన ప్రేమతత్వం, దయాగుణం, సాత్వికం, విశ్వాసం, నిగ్రహం, ఇవి మనలో ముద్రలుగా. అందుకే పౌలు భక్తులతో అన్నాను కదా, పౌలు అంటే దాన్ని ముద్ర వేయించుకున్నాడట.
ఆయన ముద్రలు నాలో ఉన్నాయంటున్నాడు. అవి రుజువు. ఆయన గుణగణాలు మనలో రుజువుగా ఉండాలి. అయ్యా నిన్ను పోలే నడుస్తున్నాను అని చెప్పగలగాలి. 1 పేతురు పత్రిక 2:21 ఉంటుంది, యేసు క్రీస్తు ప్రభు వారు మనకు కొన్ని మాదిరిలు ఇచ్చెళ్ళాడంట. చదవండి మాట. 2:21 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు కూడా ఆయన అడుగు జాడలయందు నడవాలి అని మనకేదో మాదిరిగా ఉంచిపోయాడంటే. ఏంటి ఆ మాదిరి? ఆయన పాపం చేయలేదు. మరి నువ్వెందుకు చేస్తున్నావు? కాబట్టి పాపం చేయదు. ఆయన నోట అసలు కపటమే లేదంట, కానీ మనం అన్ని బూతులే. ఆయన దూషించబడ్డాడు కానీ తిరిగి దూషించలేదు. ఆయన శ్రమ పడ్డాడు కానీ ఎవరిని ఆయన ద్వారా శ్రమ పెట్టలేదు. త్వరగా సో ఇలా చదువుకోండి. ప్రభు వారిని కనపరచడం అంటే ఏంటంటే ఇదిగో రుజువులు. ఆయన మనకు కొన్ని అడుగులు, నడకలు, జాడలు విడిచి వెళ్ళాడు. సో మనలో కూడా అది కనబడాలి. ఇది రెండవది. 1 మనలో న్యాయ ప్రవర్తన, 2 క్రీస్తు స్వాభావిక లక్షణాలు మనలో రుజువుపరిచేటట్లుగా ఆయన గుణాలు మనలో ఉండాలి. మూడవది కొరింథీయులకు పత్రిక 2 కొరింథీ పత్రిక 8:24. 2 కొరింథీ 8:24. మీ ప్రేమ యథార్థమైనది, నీ విషయమైన అది కనపరుచుడి అంటే రుజువుపరచుడి అని అర్థం. ఏంటి రుజువుపరచాలి అంటే ఆలోచన చేయండి ప్రియులారా, మన ప్రేమ యథార్థమైనదని. దీన్ని రెండో దానికి కూడా అన్వయించవచ్చు. యేసయ్య స్వాభావిక లక్షణాల్లో ఇది కూడా ఒకటి అన్వయించవచ్చు. మన ప్రేమ అంట నలుగురికి ఏం కనబడాలి? కనబడాలి యథార్థంగా. మనం యథార్థంగా కపటం చాలా మంది అంటూ ఉంటారు. నేను విన్నాను కూడా, కొంచెం బాధ అనిపించినా చెప్పడం ధర్మం కాబట్టి. ఏముందండి, మదర్ తెరీసా వచ్చి మమ్మల్ని పాడు చేసింది. ఏంటా పాడు చేయడం అని అంటే, యేసయ్యని గురించి చెప్పి అనేకలు మార్చేసిందండి అంటున్నారు. నవ్వు ఊరుకున్నా, ప్రభువా వీళ్ళకి ఇలా అర్థమైంది అంతే. ఏమని అంటే, ఏమండి ఆవిడ మదర్ ఆఫ్ ఇండియా అన్నారు. అందరికీ తల్లి లాంటిదని గవర్నమెంట్ ఒప్పుకుంది. ప్రపంచం అంతా కూడా ఆవిడ యొక్క ప్రేమతత్వాన్ని, గుణం, ఆవిడ కేవలం క్రీస్తు ప్రేమను బట్టే చేసింది తప్ప వేరే ఉద్దేశం లేదని చరిత్ర చెబుతున్నా. ఈ నిందించే వాళ్ళు నిందిస్తూ ఉంటారు, కానీ ఇది మాట సరిపోతుంది. ఏంటా మాట అంటే, మీ ప్రేమ యథార్థమైనదని, మీ విషయంలో మా అతిశయం వ్యర్థము కాదని మన సంఘములు ఎదుట కనపరుచుకోవాలి, లోకాన్ని కనపరుచుకోవాలి. నిందించేవాడు నిందిస్తూనే ఉంటాడు, ఎప్పటికీ చెప్పాక ఏదో గాడిని వదులుతూ ఉంటాడు. దానికి స్పందించద్దు. మనం ఏమై ఉన్నామో చేసుకుంటూ వెళ్ళిపోండి. విమర్శలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. కాబట్టి దీన్ని రెండో గుణంగా కూడా తీసేసుకోండి. అది క్రీస్తు యొక్క స్వాభావిక తత్వం కింద వెళ్ళిపోతాం. ఇక ఇంకో మాట చదివించి ముగించేస్తా. చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఏంటి రుజువు? 1 నీ సత్ప్రవర్తన యథార్థమైనదని రుజువు. 2వది యేసయ్య స్వాభావిక లక్షణాలు, అంటే ఆయన ప్రేమ నాలో ఉందని చెప్పడానికి ఆయన గుణగణాలే నాకు రుజువు. 3వది నాలో పెట్టిన విశ్వాసం, నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకం, అదే రుజువు. దేవుడు మనం ఎంత నమ్ముతున్నాం అన్నదాన్ని ఈరోజు పరీక్షించుకోవాలి. దేవుడు ఉన్నాడని, ఆయన ఏదైనా చేయగలడని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. చిన్న తాలిబొట్టున్న మన భారతదేశాన్ని దీని గురించి చెప్పుకోవచ్చు. నమ్మకత్వంలో తాలిబొట్టు కట్టాడు కదా అని చెప్పి కొంతమంది అవతలకి వరుస అవ్వచ్చేమో, కానీ నేను వరుసల గురించి మాట్లాడుతున్నా. నిజంగా 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర బతికిన మనము తాలిబొట్టు అనే చిన్న సూత్రాన్ని మెల్లో కట్టేటప్పటికి 80 సంవత్సరాల జీవితం ఆ వ్యక్తితో పంచుకుంటాం చూడండి, అది అమోఘమైంది. ఓ భార్య తన భర్తను నమ్మడం, ఒక భర్త ఒక భార్యను నమ్మడం, నిజంగా ఒక మనిషిని నమ్మడమే అది. ఓ మనిషిని నమ్మడం అంటే అది ఇంత ఈజీ కాదు. కానీ ఒక మనిషిని చూసి మనం ఇంతగా నమ్ముతున్నామే, అసలు దేవుడే లేడు
అని అంటున్న ఈ లోకానికి కేవలం ఆయన సృష్టిని, ఆయన గుణాలను, ఆయన నడిపించే మనుషులు చూసి మనం కూడా ఇలా నడవాలరా అని దేవుడు నమ్ముకుంటాం. చూడండి, నేను అందరి గురించి మాట్లాడట్లా, కొంతమంది విశ్వాసం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తోమత అన్నాడు, నమ్ముట నీ వలనైతే కాదు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు. చూసి చాలామంది నమ్ముతాం, కానీ చూడకుండా నమ్ముతున్నాం. చూడండి, నిజమే, దేవుడు ఉన్నాడు, లేకపోతే నాకు జీవితం ఉందని ఒక ప్రతిష్టత కలిగి జీవిస్తాం మనం. ఆ ప్రతిష్టత మనలో ఉండాలి. దేవుడిని నమ్మాము అని చెప్పడానికి, ఆయన నమ్మిన మనం కొన్ని వద్దని, కొన్ని కాదని, కొన్ని పాపాలను వదులుకుంటున్నాం. చూడండి, అది విశ్వాసం అంటే. ఇంచుమించు 28 మంది నుంచి 32 మంది వరకు ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క చరిత్ర లిస్ట్ ఉంది. వీళ్ళందరూ కూడా దేవుడిని చూసి నమ్మల. అబ్రహాం దగ్గరికి వస్తే దేవుడు పిలుపుని విని నమ్మిన వ్యక్తి, నోవాహు స్వరాన్ని విని నమ్మిన వ్యక్తి, హానోకు దేవుడితో నడిచిన వ్యక్తి. ఎక్కడా కూడా వాళ్ళకి దేవుడు కనమల్లా, కానీ నమ్మారు అంతే. చరిత్ర సృష్టించారు, మనకి ఆది పితరులుగా మార్చబడ్డారు. ఈరోజు మనం కూడా నమ్మకం దేవుని మీద, అదే రుజువు. ప్రభు నేను నమ్మాను, నువ్వు దేవుడు అని నమ్మాను అంతే, కంటికి కనవల్ల, కానీ నీ కోసం చేయవలసినవన్నీ చేస్తున్నా. ఇదే గొప్ప రుజువు. 3 రుజువులు మీ ముందు పెట్టా. 1, నువ్వు నడిచే నడక న్యాయ ప్రవర్తన రుజువు. 2వది, క్రీస్తు యొక్క ముద్రలో ఆయన ప్రేమతత్వం, యథార్థంగా ఆయన చూపించిన గుణగణాలన్నీ కూడా మనలో ఉండడం. 3వది, ఆయన నమ్మాను అని చెప్పుకొని, కేవలం నమ్మకం మీదనే రుజువు. ఆయన ఉన్నాడని నమ్మి చేయాల్సిన భక్తి, చేయకూడని పాపిష్ట జీవితాలకి స్వస్తి, దేవుడి కొరకు మరణం వరకు నమ్మకత్వం, ఇది దేవుడు నీలో చూడబోతున్న రుజువులు. ఇవి బైబిల్ చెప్తున్న రుజువులు. అందుకని యెషయా ప్రవక్త కూడా, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా రుజువు చూపించు అని అడిగితే, ఇదిగో ప్రభు నా దగ్గర ఉన్న మట్టి ఇవి, దీన్ని నా జీవితంలో అన్వయించుకొని ముందుకు సాగే కృప నాకు దయచేయండి. ఇవి నమ్మడానికి రుజువుని చూపించాలి అంటే కనీసం నీ కృప నాకు అవసరం. కాబట్టి నీ కలువరి రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ కొరకు నమ్మకమైన యథార్థమైన వ్యక్తిగా నన్ను నిలబెట్టు ప్రభు అని కలిసి ప్రార్థన చేసుకుందామా? అలా నమ్మిన దానికి నమ్మిన వాడు రండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.